గుళ్ళకి వెళ్ళి అంత పూజలు చేస్తారే, ఆ తల్లిని అన్నప్పుడు మీ నోర్లు పడిపోయినాయా? ఆ? నోరు నుంచి మాటలు రావట్లేదా? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మీకు చెప్పనా, భయపడిపోతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ అన్వేష్ గారికి భయపడిపోతున్నారు. మీకు తెలీదా? అయ్యో, వాడు ఏమన్నాడు, ఒక మాట క్షమాపణ గణేష్ దగ్గరికి వెళ్ళి, నేను తప్పు చేస్తే నేను ఇక్కడే రక్తం కక్కిస్తాను, లేదంటే మీరు రక్తం మంచాన పడతారు అని నా నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారయ్యా. చనిపోవాలి కదా. అయితే నాకు తెలిసి ఇది చెప్పినప్పటి నుంచి అందరు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాడి జోలికి వెళ్తే మేము రక్తం కప్పుతామేమో అన్నంత భయము వీళ్ళ పుట్టుకుంది. అంటే ఏ దేవుణ్ణన్నా ఏ దేవతన్నన్నా వీళ్ళు పట్టుకొని రారు. వాడి నాలుక మీద మచ్చలే చూస్తున్నారు మీరు. వాడు అన్న మాటలు ఎందుకు మీకు చెవులో పట్టడం లేదు? నేను ప్రశ్న వేస్తున్నాను, క్వశ్చన్, మీరు సమాధానం చెప్పండి. వాడిని పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చేసి లేడీస్ ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. గరికపాటి గారిని మన దేవుళ్ళ గురించి చెప్తాడు ఆయన. ఆయన ఏదైనా చెప్తుంటే మాకు మంచిగా వినాలనిపిస్తుంది. అలాంటి మనిషినే నువ్వు అన్నావంటే ఇండియన్స్ హిందువులే ఎక్కుతారు అక్కడ. అంతా రేప్ పట్టారంట. అంటే కూతురు పుడితే కూడా ఇండియాకి వస్తే అలాంటిది వాడు రాడంట. ఎక్కడో తాక్కుని చెప్పడం కాదు నాయన. నువ్వు మొగోడివి అయితే నువ్వు కూడా ఇండియాలో పుట్టావు, నువ్వు అదే తల్లి కడుపులో నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది చెప్పు ముందు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు, నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు కదా, నీ తల్లి గురించి నువ్వు చెప్పు. మీ అమ్మైనా మా అమ్మైనా ఒకటే అమ్మ, మాకు రెస్పెక్ట్ ఉంటది. నువ్వు మీ అమ్మకే రెస్పెక్ట్ ఇవ్వలేదు. అక్కడ ఆడదాని గురించి నువ్వు అంత గలీజ్ గా మాట్లాడుతున్నావు. అంటే భయపడిపోతున్నారా? అంటే మనకి ఇప్పుడు సజ్జనార్ గారు కూడా తలుచుకుంటే ఆయనకి ఎంత పని, అవునా కదా? ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా మంది ఇట్లా బయటకు వచ్చి మీరు కంప్లైంట్ పెట్టండి, కేసులు పెట్టండి, వాడిని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించండి. వాడికి మాత్రము 3rd డిగ్రీ ఎలా ఉండాలంటే, వాడి ఒంట్లో పాటలు కూడా ఉన్నాయి, అవి ఏందో వాడికి నరకం చూపించాలి. ఆడవాళ్ళకి అప్పచెప్పండి. ఇప్పుడు కాసేపు ఈ చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే, ఆ వ్యక్తి గనక ఇండియాలోకి వస్తే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నా లాంటిది అయితే నీకు ఇక్కడ చేసి చూపించాలి. ఎవరు నాకు కొట్టాలనిపిస్తుంది, కానీ వాడిని నా ముందు నిల్చోబెట్టండి. వాడిని నా ముందు నిల్చోబెడితే ఎవ్వరు అవసరం లేదు. నేను ఒక్కదాన్ని చాలా నా కొడుక్కి బుద్ధి చెప్పడానికి. తీసుకొని వచ్చి చేతులు కాళ్ళు కట్టేసి మా ముందు పడేయండి, లేడీస్ ముందు. మేమేం చేస్తామో మేము చూపిస్తాము. వాడికి ఒక బస్తా సొంటి, ఆ కారము, కర్నూలు నుంచి కారం కూడా తెప్పిస్తాను. ఆ కారం చల్లి ఆ నా కొడుకు శిక్ష ఎలా ఉంటది. ఆడదంటే అబలాగా చెప్తారు కదా అమ్మవారు, ఆ అమ్మవారిలో ఆడవాళ్ళని అమ్మవారిలాగా చూడాలి. కానీ ఆ అమ్మని పట్టుకొని నువ్వు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు కదా. మాకు చెప్పండి, మేమేం చేయాలో చేసి చూపిస్తాము. నిజంగా ఇంకో మాట అన్నాడు, మీకు విషయాన్ని తప్పు వేసుకొని గవర్నమెంట్ ఏదైనా కూడా నిర్ణయం తీసుకొని తప్పైతే కంపల్సరీ ఇదని జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా మన దేశాన్ని మనం గౌరవించుకోవాలా. ఇలా మన దేశాన్ని గౌరవించేది మనుషులు కాకుంటే వేరే వాళ్ళు కాదు కదా. మన దేశాన్ని మనమే గౌరవించుకోవాలి, వేరే వాళ్ళు గౌరవించరు. ఇలా మన దేశం వల్లే మన దేశాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే తప్పు. నువ్వేదో తప్పుగా చేస్తే ఇట్లా మన దేశం అన్ని దేశాలుగా నీట్గా ఉండాలి, మన దేశంలో కూడా ఉండి మీరు మనుషులు ఏం చేస్తున్నారు అబ్బాయి మీరు అని చెప్పేసి నువ్వు మనుషుల మీద మాట్లాడాలి తప్ప దేవతల మీద ఇష్టానుసారంగా వేరే వాళ్ళ మీద వేరే విధంగా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అట్లా చేసేవాడు వాడు నిజంగా మూర్ఖుడే. అనటోని కూడా ఉండాలి. ఒకటి వినటోని కన్నా బుద్ధి లేకుంటే అనటోని కన్నా ఉండాలనే సామెత ఉంది. ఒకటి ఏదేమైనప్పటికీ కూడా అట్లా మాట్లాడద్దు. ఏమైనా ఉంటే గిట్ట నువ్వు ఎవడైతే ఆ విధంగా ఎత్తున్నా వాడిని అనుగాని దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా తప్పులు చేస్తున్న విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ నీకు మంచి గౌరవం ఉంది. ఇలా కొంతమంది మనం గతంలో మేము ఏమనుకున్నామంటే, అయ్యో మనం అమెరికా పోలేదు, బయట దేశాలు పోకున్నా మాకు నాన్ వేసిన మాకు దేశాలన్నీ చూపిస్తున్నారని చెప్పి అందరు హ్యాపీగా ఫీల్ అయిండ్రు. ఇలా అట్లా ఆ విధంగా నీకు మంచి పేరు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గట్ట ఊరుకునేది లేదు. ఎవరు కూడా ఊరుకోదు. నువ్వు ఏదైనా కూడా గౌరవించుకుంటూ అన్ని విధాలుగా మాట్లాడుకుంటూ నువ్వు గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారంగా మన దేవతలను మన దేవుళ్ళను మనల్ని దేశాన్ని సరే ప్రజలను అంటాను నువ్వు దేవుళ్ళని కించపరిచే విధంగా దేశాన్ని కించపరిచే విధంగా అయితే గట్ట అది రాజద్రోహ కేసు కింద అవుతుంది. అది తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా తప్పుగా మాట్లాడితే కోర్టు న్యాయస్థానాలు శిక్షించాలి. ఎందుకంటే ఎవరైనా అది అన్వేష్ గాని ఇతరులు గాని ఎవరు గాని మన దేశంకు ఇబ్బంది కలిగేసే విధంగా గాని దేశంని కించపరిచే విధంగా గాని అది ఎవరైనా కూడా ఎంత పెద్దోడైనా చిన్నోడైనా మాట్లాడితే కూడా దేశద్రోహ కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తున్నారు.
ఇక అది నేనైతే ఆయనను ఫాలో గాను. ఆ ఏదేమైనప్పటికీ కూడా మనిషి అన్నప్పుడు సహజంగా తప్పులు జరుగుతాయి. కానీ తప్పుని ఇక ముందు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా కూడా తప్పును నేను నోరు ఇష్టం ఉంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టాలు ఊరుకోవు. ఎవరు కూడా ఊరుకోరు. గౌరవాన్ని కాపాడుకుంటే మంచిగా ఉంటుంది. ఇన్ని రోజులు గౌరవం ఇచ్చిర్రు. ఇష్టానుసారంగా ఇంకోసారి అయితే గిట్ట అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నాను.